అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు ఐవైఆర్ టాక్స్లో చాలా పొరుగు దేశమైనటువంటి మన పాకిస్తాన్ పక్కనే ఉండేటువంటి తాలిబాన్ మినిస్టర్ భారతదేశానికి ఒక 1 వీక్ విజిట్ మీద ఫారిన్ మినిస్టర్ రావడము, అదే మినిస్టర్ అమీర్ ఖాన్ ముటాకి వచ్చి మన ఫారిన్ మినిస్టర్తో జయశంకర్ గారితో మాట్లాడడము, భారతదేశంతో సత్సంబంధాలు పెంపించుకునే ఉద్దేశంతో ఒక పెద్ద మిషన్ కింద ఇక్కడికి రావడం అదంతే. 2021 తర్వాత నుంచి భారతదేశం కూడాను ఆఫ్ఘనిస్తాన్ అది చాలా దూరంగా పెట్టి ఉంచి ఇది చేస్తూ ఉంది. బట్ ఈ స్ట్రాటజిక్ విజిట్ వలన మనం అక్కడ మళ్ళీ మన ఎంబసీ అదంతా ఓపెన్ చేసుకుని సత్సంబంధాలు పెంచుకుందాం అనే ఉద్దేశంతో ఉన్నారు. మరి అతను తాలిబాన్ అంటే మనం ఒక టైంలో దూరంగా పెట్టినటువంటి ఇది, మరి అటువంటి వాళ్ళతో భారతదేశము పొరుగు దేశము ఇందులో ముఖ్యంగా ఏంటంటే చాలా వెరీ స్ట్రాటజిక్ ప్లేస్ అది భారతదేశానికి ఇరుగు పొరుగు దేశాల్లో. మరి అటువంటి దేశంతో మన సత్సంబంధాలు ఏ విధంగా ఉంటాయి, ఇది స్నేహపూర్వకమైనటువంటి ఇరు దేశాల యొక్క ఉపయోగానికి చక్కగా ఉండేటువంటి విషయమా అనేటువంటిది మీరు పరిశీలించి వివరణ చేస్తే సరిపోతుంది. అది పాకిస్తాను మన భారతదేశము తాలిబాన్ల మధ్య జరిగేటువంటి దాని మీద ఏ విధంగా పరిశీలిస్తున్న దాని మీద కూడా చిన్న వివరణ కావాలి. ఇది చాలా చాలా ఒక రకంగా అనూహ్యమైన పరిణామం కింద చెప్పుకోవాలి. చాలా చాలా అనూహ్యమైనటువంటి పరిణామం ఫర్ ఎ వెరైటీ ఆఫ్ రీజన్స్. చారిత్రకంగా చూసుకుంటే ఇట్ ఫిట్స్ ఇన్ ఒక బ్రాడ్ జియో పొలిటికల్ స్ట్రాటజీలో ఇది భాగంగా మనం చూడవచ్చు. బట్ గత 10, 15, 20 ఏళ్ళు 30 ఏళ్ల నుంచి జరిగినటువంటి పరిణామాలను చూసుకుంటే మాత్రం ఇది అనూహ్యంగా అనిపిస్తూ ఉంటుంది. కొద్దిగా దీన్ని మనం రైట్ ఫ్రమ్ చారిత్రకంగా కూడా కొద్దిగా పరిశీలిద్దాం. ఆఫ్ఘనిస్తాన్ మొదటి నుంచి అన్కాంకరబుల్ టెరిటరీ, ఎవరు దానిని జయించేటటువంటి పరిస్థితి లేనటువంటి దేశం. అది ఎస్టాబ్లిష్ చేశారు. బ్రిటిష్ వాళ్ళు కూడా దానిని ఆక్రమించుకోవాలని చూచి ఫెయిల్ అయిపోయి, అదే బ్రిటిష్ ఆఫ్ఘన్ వార్స్ అయిన తర్వాత వాళ్ళతో ట్రూస్ చేసుకొని వదిలేసేటప్పుడు ఏం చేశారంటే ఆఫ్ఘనిస్తాన్లో పార్ట్ ఆఫ్ ది ల్యాండ్ని తీసుకొని బ్రిటిష్ ఇండియాలో కలిపేసుకున్నారు. అదే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏరియా కలిపేసుకున్నప్పుడు సో అది బ్రిటిష్ ఇండియాలో పార్ట్ అయింది. ఎప్పుడైతే భారత్ను బైఫర్కేట్ చేసి పాకిస్తాన్ ఇండియా ఏర్పడిందో అప్పటి నుంచి పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు న్యాచురల్గా ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఒకటి డెవలప్ అయింది. అది ఏంది? ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏరియానేమో ఆఫ్ఘన్స్ ఏమో మాదని కోరుకోవటం, వీళ్ళేమో మా దేశంలో పార్టీని వీళ్ళు అంటాం. సో అక్కడ ఒక ఫ్లాష్ పాయింట్ ఆ రెండు దేశాల మధ్య మొదలైంది. అప్పటి నుంచి మనకు ఆఫ్ఘనిస్తాన్ చాలా చాలా మిత్రదేశం అయిపోయింది. రెండోది ఆఫ్ఘనిస్తాన్ రష్యన్ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండేది. రష్యాకు మనకు మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి రష్యా, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా ఒక మంచి కూటమిగా చాలా చాలా రోజులు ఇది నడిచింది. అయితే ఎవరు కింగ్ ఉండేవాడు, పేరు మర్చిపోతూ ఉన్నాను, వాడు ఉన్నంత. ఎప్పుడైతే ఆ కింగ్ను టాపుల్ చేసి ఇస్లామిక్ ఎక్స్ట్రీమిస్ట్ టేక్ ఓవర్ చేశారు, అప్పటి నుంచి మనకు ఆఫ్ఘనిస్తాన్తో సంబంధాలు చెడిపోవటం మొదలైనవి. సరే, ఆ పైన అక్కడ రష్యా ఇన్వాల్వ్ కావటం, రష్యాకి ఎగనెస్ట్గా ఈ తాలిబాన్ను ఈ ఎక్స్ట్రీమిస్ట్ అందరినీ అమెరికా పాకిస్తాన్ బేస్గా ముందుకు పెట్టడం, వాళ్ళు
రష్యాతో యుద్ధం చేయటం, ఫైనల్లీ రష్యా విత్డ్రా అయిపోవాల్సి వచ్చింది. విత్డ్రా అవటమే కాదు, ఒక రకంగా రష్యా కొలాప్స్కు ఆఫ్ఘన్ వారు కూడా కారణమైంది. ఆల్మోస్ట్ ఒక డికేడ్ జరిగింది. అది అయిన తర్వాత ఎక్స్ట్రీమిస్ట్ ఈ తాలిబాన్ ఎలిమెంట్ అక్కడ టేక్ ఓవర్ చేసినప్పటి నుంచి మనకు వాళ్ళతో సంబంధాలు సరిగ్గా లేవు. ఇన్ఫ్యాక్ట్ బాగా హిస్టారికల్గా చూసుకుంటే మన కాందహార్కు ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేసింది కూడా వీళ్ళు చేసి వాడిని అప్పుడు ఉన్నటువంటి టెర్రరిస్ట్ను, పాకిస్తానీ టెర్రరిస్ట్ను రిలీజ్ చేయాలని చేశారు. అప్పుడు పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. సరే, దెన్ ఒసామా బిన్ లాడెన్ వాడు వచ్చిన తర్వాత తాలిబాన్ మీద అమెరికా యుద్ధం ప్రకటించి అమెరికాకు అనుకూలంగా ఉన్న కర్జాయి వాళ్ళను ప్రెసిడెంట్గా చేసి అప్పుడు అగైన్ ఇండియాకు వాళ్ళతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. చేయటమే కాదు, చాలా ఇన్వెస్ట్ చేశాం అక్కడ రైల్వే లైన్ల మీద, వీటి మీద, బిల్డింగులు కట్టడం మీద ఇండియా చాలా అక్కడ ఇన్వెస్ట్ చేయటం జరిగింది. ఇన్వెస్ట్ చేయటం అప్పుడు తాలిబాన్కి ఇష్టం లేదు కాబట్టి ఇండియన్ ఎంబసీ మీద అటాక్ చేశారు. అప్పుడు పాపం తెలుగువాడే తను ఐఎఫ్ఎస్ ఆఫీసర్, ఆ అటాక్లు చనిపోయినాడు అక్కడ. అంత పెద్ద అటాక్ చేసి టోటలీ దేవర్ అగెన్స్ట్ అస్. ఎప్పుడైతే ఈ కర్జాయ్ గవర్నమెంట్, ఆ తర్వాత వచ్చిన ఇంకోటి గవర్నమెంట్ ఏదో ఉంది, అది ఫాలో అయ్యి తాలిబాన్ టేక్ ఓవర్ చేశారో, ఈ తాలిబాన్ అప్పటిదాకా పెంచి పోషించి ఆఫ్ఘన్స్కి ఆశ్రయం ఇచ్చిందంత పాకిస్తాన్ కదా. ఇంకా మాకు స్ట్రాటజిక్ డెప్త్ వచ్చేసింది. ఆఫ్ఘనిస్తాన్ మేము ఎట్లా చెబితే అట్లా వింటుంది, ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వం ఎట్లా ఉండాల్సింది కూడా మేమే డిసైడ్ చేస్తాం అన్న లెవెల్లో వాళ్ళు బిహేవ్ చేయటం మొదలెట్టాడు. అప్పుడు ఐఎస్ఐ చీఫ్ వాడు కాబూల్కి వెళ్ళి అక్కడ మినిస్ట్రీ ఏర్పాటు చేసి అంతా నువ్వు నేను ఒకటే అన్న రకంలో సాగింది. ఇట్ డిడ్ నాట్ టేక్ లాంగ్ ఫర్ దట్ టు బ్రేక్ డౌన్. ఒరిజినల్ ఆ యానిమాసిటీసు, సస్పిషన్స్ మళ్ళా ముందుకు వచ్చేసి పాకిస్తాను, తాలిబాను టోటలీ ఇదైపోయినాయి. అగ్గి మీద గుగ్గిలంలాగా. వీళ్ళంటారు పాకిస్తాన్లో దాడులు చేస్తున్నటువంటి ఎక్స్ట్రీమిస్ట్కంతా ఆఫ్ఘనిస్తాను షెల్టర్ ఇస్తున్నదని పాకిస్తాన్ ఇది, మాలో మీరు అన్నెసరీగా ఇంటర్ఫియర్ అవుతున్నారని పాకిస్తాన్ మీద ఆఫ్ఘనిస్తాన్ అది వెళ్ళిపోయి ఒకళ్ళు ఆ టైంలో మళ్ళీ ఇండియా రీఎంటర్ ఫర్ 2 reasons. ఒకటి స్ట్రాటజిక్ అసెట్, రెండోది న్యాచురల్ రిసోర్సెస్. ఆఫ్ఘనిస్తాన్లో చాలా న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, బాగా డ్రై ఏరియా, పెద్ద ఏరియా. అండ్ వాటిని ఎక్స్ప్లాయిట్ చేద్దామనే ఇరాన్ నుంచి ఆ చబహర్ ఎయిర్పోర్ట్ నుంచి ఆ రైల్వే రూట్ను ఆఫ్ఘనిస్తాన్ దాకా వేసుకున్నాం. అప్పుడు చాలా ఇన్వెస్ట్ చేసాం వాటన్నిటి మీద. సో ఇవన్నీ ఉన్నాయి కదా, కాబట్టి స్లోగా వీఆర్ ట్రయింగ్ టు. బట్ ఇక్కడ 2-3 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, తాలిబాన్ ఫండమెంటలిస్ట్ పొలిటికల్ పార్టీ. వీళ్ళేమీ అల్ ఖైదా ఆ లెవెల్లో లేకపోయినా ఆ టైప్ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళను మనం చేరదీయటం ఎంతవరకు సమంజసం అనేది ఒక క్వశ్చన్ మార్క్. రెండోది, వెస్ట్ అమెరికా దీనికి అగెనిస్ట్గా ఉన్నాయి. సో వీళ్ళను మనం ముందుకు తీసుకోవటం వల్ల అటేమైనా దెబ్బతింటాయా? కానీ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఎవడుంటేమి అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటేమి, మా ఇంట్రెస్ట్ కోసంగా తాలిబాన్తో సంబంధాలు పెట్టుకుంటామని ముందుకు ఆల్రెడీ వచ్చేసాయి చైనాను, రష్యా. మనం ముందుకు పోకపోతే అక్కడ స్పేస్ మనం కోల్పోయే అవకాశం ఉంది. చైనా ఇన్ఫ్యాక్ట్ నాట్ ఓన్లీ ఆఫ్ఘనిస్తాన్ను అడుగుపెట్టడమే కాదు, ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్ మధ్య రాజీ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్న కంట్రీ చైనా. రష్యా అంత యాక్టివ్గా ఆఫ్ఘనిస్తాన్లో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు మనం ఇన్వాల్వ్ కాకుండా ఉండగలమా అనేటటువంటిది. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఐడియాలజీని పక్కన పెట్టి మన నేషనల్ ఇంట్రెస్ట్ దృష్ట్యా వాళ్ళతో మనం ముందుకు పోవాలని ఒక డెసిషన్కి అయితే వచ్చినట్టున్నారు. సరే, ఈ లోపల UN సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళ తాలిబాన్ మీద శాంక్షన్స్ కొన్ని పెట్టారు. శాంక్షన్స్ అన్ని పోయిన తర్వాత అతను ఇక్కడికి వచ్చాడు. సరే, ఈ లోపల వాళ్ళిద్దరూ రియల్గా వార్కి మొదలైపోయింది, పాకిస్తాన్కును ఆఫ్ఘనిస్తాన్కు మధ్య. సో ఇది ఇంకా బలపడుతుంది ఇండియా ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్షిప్, బికాస్ మోర్ పాకిస్తాన్ సెంట్రిక్గా బలపడేటటువంటి అవకాశం ఉంది. దీనివల్ల 2-3 పెద్ద లాభాలు ఏంటంటే, ఇప్పుడు ఎదురుతిరిగి పాకిస్తాన్ అన్మేనేజబుల్ అయిపోతూ ఉన్నది. బెలూచిస్తాన్లో పెద్ద ఎత్తున ఇది జరుగుతుంది, ఖైబర్ పఖ్తూన్వాలో ఉంది, కాశ్మీర్లో మొదలైంది. ఒకవేళ పాకిస్తాన్ను డిసెంటగ్రేట్ చేయాలంటే ఇండియా చేతులు
మట్టి చేసుకోకుండా ఆఫ్ఘనిస్తాన్ తన చేయొచ్చు. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇంట్రెస్ట్ ఉంది. పాకిస్తాన్ డిస్మెంబర్ అయిపోతే ఆఫ్ఘనిస్తాన్ గట్టిపడుతుంది. ఆఫ్ఘనిస్తాన్ గట్టిపట్టమే కాదు, బెలూచిస్తాన్ సపరేట్ కంట్రీ అయితే వాళ్ళకు పోర్ట్ ఫెసిలిటీ వచ్చేస్తుంది. గ్వాదర్ పోర్ట్ ద్వారా వచ్చేస్తుంది. ఇప్పుడు అది పాకిస్తాన్ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళకు పట్టాలి. బెలూచిస్తాన్ సపరేట్ కంట్రీ అయిందనుకో వాళ్ళకు సీ యాక్సెస్ వస్తుంది. అదర్వైజ్ ఇట్స్ ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. మనకు అది అడ్వాంటేజ్. సో ఏ రకంగా చూసుకున్నా ఇవే జియో పొలిటికల్ ఇంట్రెస్ట్లో, బ్రాడర్ జియో పొలిటికల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియాలో అక్కడ ఉన్నటువంటిది ఎట్లాంటిదైనా కానీ ఒక రకంగా మనకు ఇదవుతుంది. సరే, ఇక్కడికి వచ్చాడు. ఆ దియోబంద్ స్కూల్ దగ్గరికి పోయి, అదే యూపీలో ఉన్నటువంటి ఆ ముస్లిం థియోలాజికల్ స్కూల్కి పోయి అటెండ్ అయినాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ దియోబంద్ ఫిలాసఫీయే తాలిబాన్ ఫిలాసఫీ, బట్ ఇది ఫండమెంటల్ ఫిలాసఫీ. ఫండమెంటల్ ఫిలాసఫీ అంటే ఒకట్లే, అంటే ఇప్పుడు దీంట్లో ఇస్లాంలో 2-3 స్ట్రీమ్స్ ఉన్నాయి. ఒకటి సలాఫీ ఇస్లామీ, రెండోది హనాఫీ వాహాబిజం. ఈ హనాఫీ వాహాబిజం నుంచి ఎక్కువ మీకు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వస్తాయి. వాళ్ళ ఆఫ్ షూట్స్లో టెర్రరిస్ట్ ఉన్నాయి. దియోబంద్ టెక్నాలజీ హనాఫీ దానికి ఆధారపడి ఉన్నది. అది మరీ అంత రాడికల్ కాదు. సో ఇట్స్ ఎ ప్యూరిటన్, ఖురాన్ ఈస్ ది బేసిస్, అంతకు మించి పోకూడదు అన్న టైప్లో ఉన్నప్పటికీ అంత రాడికలిజం అంత లేదు. ఇన్ఫ్యాక్ట్ దియోబంద్స్ ఇండియా పార్టీషన్ వ్యతిరేకించారు. వాళ్ళ పాయింట్ ఏంటంటే ఇండియా ఒకటిగా ఉంటే మత ప్రచారం చేసుకొని అంతా ఇస్లాం చేయొచ్చు అని. అదే ఆ వ్యూలో ఉండేవాళ్ళు. వెరాస్ జిన్నా వాంటెడ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా. ఆ రోజుల్లో దియోబంద్ పార్టీషన్కి ఒప్పుకోలేదు. సో ఆ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఏదైనా కానీ ఇవన్నీ ఫండమెంటల్ ఆర్గనైజేషన్స్, ఎప్పటికైనా కానీ డేంజరస్ ఆర్గనైజేషన్స్, దాంట్లో ఏమి డౌట్ లేదు. బట్ ఈ లిమిటెడ్ కాంటెక్స్ట్ ఆఫ్ యాంటీ పాకిస్తాన్ జియో స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లో ఆఫ్ఘనిస్తాన్ బాగా ఫిట్ ఇన్ అవుతూ ఉన్నట్టుంది. అందుకనే ఇచ్చేశారు. ఇక్కడి నుంచి ఐ థింక్ ఇంకా రికగ్నిషన్ అది అవుతుంది. బట్ అన్ఫార్చునేట్, ఎందుకంటే వీళ్ళ ఫిలాసఫీ ఏంది, ఆడవాళ్ళు బయటికి రాకూడదు, ఆడవాళ్ళకి ఎడ్యుకేషన్ వద్దు, నథింగ్ మోడర్న్ అబౌట్ ఇట్. వాళ్ళకనే వీళ్ళు ఉన్నాయి. పాకిస్తాన్లో మిలిటరీ డిక్టేటర్షిప్ ఈజ్ ఫార్ మోర్ లిబరల్ అండ్ ఫార్వర్డ్ లుకింగ్ కంపేర్డ్ టు వీళ్ళ ఫిలాసఫీ కన్నా. సో అటువంటి వాళ్ళతో ఉండొచ్చా ఉండకూడదా అనే దాని మీద డెఫినెట్లీ దేర్ ఇస్ గోయింగ్ టు బి డిబేట్. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జియో పొలిటికల్ ఇంట్రెస్ట్ మాత్రం ఇట్స్ ఏ మాస్టర్ స్ట్రోక్, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఇది బ్యాక్గ్రౌండ్ దీనికి. మంచి విషయాలు వెల్లడించారండి. నమస్కారం.